సో తెలంగాణ శ్యామ్ అంట. నాకు తెలియదు, రియల్‌గా నాకు తెలియదు. తెలంగాణ శ్యామ్ అసలు ఎవడు, ఏంటిది అని తెలియదు. సో యూట్యూబ్‌లో కొట్టిన తెలంగాణ శ్యామ్ అని కొట్టిన. కొన్ని వీడియోలు వచ్చినాయి. కొన్ని వీడియోలు వచ్చినాక యాక్చువల్లీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ తగిలింది. క్లిక్ అయింది. దాని తర్వాత అసలు ఎవడు ఈ తెలంగాణ శ్యామ్ అని యూట్యూబ్‌లో కొట్టిన. సో ఒక వీడియో చూడండి. మీకు ఒక వీడియో చూసినాక మనం మాట్లాడుకుందాం. చూడండి. దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలేస్తే నేల వైపు నువ్వు బతుకుతున్న ఈ సమాజంలో ఇంకా మనుషులు బతుకుతున్నారని నీకు తెలుసా? చదువుకోవాలంటే ఇక్కడి నుంచి అక్కడికి 5 కిలోమీటర్లు, ఆడి నుంచి ఆడికి 10 కిలోమీటర్లు పోవాలని నీకు తెలుసా? అడవి నీకు ఎప్పుడన్నా అమ్మలాగా అనిపించిందా? ఈ మనుషులందరూ రోజులు పెట్టి దూరంగా అక్కడికి పోవాలనిపించిందా? తుపాకీ పట్టాలనిపించిందా? నక్సలెట్ కావాలనిపించిందా అని డైలాగులు రాపించుకునేవారు నేనా? మా అన్ననా దాంట్లో హీరో? మా అయ్యనా అలా హీరో? కారల్ మార్క్స్, లెనిన్, మావో, ఎంగిల్స్, చగువీర ఫోటోలు పెట్టుకొని పాటలు షూటింగ్లు చేపించుకునేవారు మా అన్ననా, మా అయ్యనా, మా తాతనా, మా సుట్టపొల్ల? ఇది మా శ్యామ్ అన్న నాలెడ్జ్. తెలంగాణ మా తెలంగాణ శ్యామ్ అన్న నాలెడ్జ్ ఇది. నువ్వు ఇప్పుడు ఒక భగత్ సింగ్ ఇష్టపడ్డావు అనుకో, నీకు భగత్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్లో భగత్ సింగ్ అంటే ఇష్టం కదా. భగత్ సింగ్ అంటే ఇష్టం అయితే దేశం కోసం నువ్వు 23 ఏళ్ళ దేశం కోసము 23 ఏళ్ళకే నువ్వు దేశం కోసం 23 ఏళ్ళకే ఊరేసిల్లు మన భగత్ సింగ్ని. అట్లా మనం కూడా 23 ఏళ్ళకే మనకు దేశం అంటే అంత పిచ్చి ఉండాలి. అలాగే నువ్వు సుభాష్ చంద్రబోస్ని ఇష్టపడ్డావు అనుకో, సో నువ్వు ఇండియాకి వెళ్ళి బయటకు పోయి ఒక ఇండియన్ ఆర్మీని, ఆజాద్ హిందూ ఫోర్స్ అని ఒక తయారు చేసుకొని తీసుకురావాలా. నీకు అంత దేశభక్తి ఉండాలి. ఒకవేళ నువ్వు సుభాష్ చంద్రబోస్ని ఇష్టపడంగానే చంద్రశేఖర్ ఆజాద్ని ఇష్టపడ్డావు అనుకో, నీ దగ్గర ఒక గన్ ఉండాలి, అందులో లాస్ట్ బుల్లెట్ ఉండాలి, నిన్ను నువ్వే అంత అట్లా ఉండాలి. లేదంటే వాళ్ళని ఇష్టపడదు, లేదంటే వాళ్ళ పేర్లే చెప్పదు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళ పేర్లు చెప్పదు. నువ్వు ఇష్టపడితే వాళ్ళ లెక్కన చేయాలి, సేమ్ వాళ్ళ లెక్కనే ఉండాలి, అట్లనే ఉండాలి. అది మా అన్న చెప్తుండు. అట్లనే ఉండాలి. లేదంటే వాళ్ళని అస్సలు ఇష్టపడద్దు, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవద్దు, వాళ్ళ మోకాలు కూడా చూడదు, వాళ్ళ బుక్స్ చదవద్దు, ఏం చేయదు. నువ్వు వాళ్ళ బుక్స్ చదివినా, వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా, వాళ్ళ గురించి మాట్లాడినా, ఇలాంటి సందర్భాల గురించి మాట్లాడినా నువ్వు వాళ్ళ లెక్కనే బతకాలి. లేదంటే నడువు. ఇలాంటి గిట్లా మా తెలంగాణ శ్యామ్ వచ్చి గిట్లా నీతులు నేర్పుతారు. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని ఒక అంటే శాంతి ఉంటాడు ఆ పెద్ద మనిషి. పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషిని ఇష్టపడ్డాం అనుకో, ఈ జబ్బకు ఒక 16 ఏళ్ళ అమ్మాయిని, ఈ జబ్బకు ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఇట్లా పట్టుకొని నడవాలి. అది మా అన్న చెప్పేది, అది పద్ధతి. అది అట్లా నేను ఎన్నో వీడియోలో చెప్తా. పొలిటికల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, బొచ్చాన ఫిల్మీ లైఫ్ వేరు. సినిమాలో ఇట్లా ఒక చేతులు ఒక కార్ని ఇట్లా అంటే అది రియల్ కాదు అని డైలాగులు కొడితే సింహం, ఏ హీరో కూడా సింహం గట నిలబడడు, గేట్ జాలి లేక నిలబడడు. అవన్నీ డైలాగులు, అర్థమైందా? సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. అసలు తప్పు వాళ్ళది, తప్పు మనది, మన పెద్ద మనిషిది. మన పెద్ద మనిషి ఒక ఇంటర్వ్యూలోనో ఇళ్ళనో తప్పు మాట్లాడింది, అబద్ధం మాట్లాడింది. అది చిన్న మ్యాటర్ కాదుగా. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దాకా అబద్ధం మాట్లాడింది. అది రెండు తప్పది, పెద్ద తప్పది. నీకు తెలుసుకొని మాట్లాడు. తెలంగాణ శ్యామ్ అన్న నీ వీడియోలు చూసినా అని చెప్పలే, వీడియోలు చూసిన నీ తెలంగాణ శ్యామ్ అని కొట్టేవారికి అదే ఆ వీడియోలు వచ్చినాయి. మన ఏ వీడియోలు తెలుసా అన్న? ప్రవీణ్ పగడాల వీడియో బ్యానర్ పట్టుకొని మాట్లాడుతున్నావు చూడు. బ్యానర్ పట్టుకొని బొట్టు పెట్టుకొని ఇట్లా మాల వేసుకొని ఎందుకు అనద్దు, ఫ్రీడమ్ కంట్రీ అనద్దు. ఎందుకు నీ ఒక్క వీడియోలో రాముని గురించి కానీ, కృష్ణుని గురించి కానీ, అరే రాముడు కృష్ణుడు వాళ్ళు బయట వాళ్ళు మనకు అద్దు. సరే, మన తెలంగాణని ఎన్నో దేవత గుళ్ళని కూలగొట్టిల్లు, ఎన్నో దేవతల్ని గుళ్ళని నిడిచిపెట్టు, దేవతల్ని చేతులు కాళ్ళు కూలగొట్టిల్లు, ఫోటోలు పెడతా. మరి వీటికి సంబంధించి ఏ ఒక్క తెలంగాణ శ్యామ్ ఏ ఒక్క వీడియో రాలేదు నీది. తెలంగాణ శ్యామ్ ఏ ఒక్కరి వీడియో, ఏ ఒక్కటి మా తెలంగాణలో ఈ గుళ్ళు ఎవడు కూలగొట్టిండని మాట్లాడలే. ప్రవీణ్ పగడాల బ్యానర్ పట్టుకొని మనం రోడ్డు మీదకి వచ్చి వేసుకో, ముందు బీపీ టాబ్లెట్ వేసుకోవాలన్నా. అది సినిమా. పవన్ కళ్యాణ్ అని ఊరేది సినిమా. సరేనా? సినిమా
పర్సనల్ పొలిటికల్ ఇవే వేరు. మీ అసొంటోని కూడా చెప్పాల్సిన వస్తుంది పరిస్థితి. ఏం చెప్తా మాట్లాడి నేను కూడా తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు నన్ను ఆంధ్ర నేలే అంటే నేను బీజేపీ, మరి నేను లేదంటే నన్ను ఆంధ్రప్రదేశ్ వాడిని కూటమి, నేను తెలంగాణని భలే తెలంగాణలో ఉండ అంతే. అన్న తెలంగాణ చామన్నా మంచిగా కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయన్నా. సరేనా, నివాంత్ అయ్యి కొంచెం మాట్లాడు. ఎక్కడెక్కడదో సినిమా డైలాగులు పెట్టవు. సినిమానే రియల్ డైలాగులు రియల్ ఏమింటారు. చెప్తా. జై తెలంగాణ, జై భారత్, జై హింద్.